హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు మనం పాలక్ చపాతీ హెల్తీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఓ పెద్ద కట్ట పాలకూరని మనం కడిగి తరుక్కోవాలి. తర్వాత 1 ఇంచు అల్లము, 4 తెల్లగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ లేదు అంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. 3 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్ల కొత్తిమీర, తగినంత ఉప్పు, రెండు స్పూన్లు నెయ్యి. ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకునే ముందు పాలకూర అనేది మనకి నీళ్ళు ఎక్కువ ఇస్తుంది. సో మనం నీళ్ళు తక్కువగా వేసుకోవాలి, చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనము 1 స్పూన్ నెయ్యి తీసుకొని దానికి బాగా అప్లై చేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీరు ఇందులో గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. 10 నిమిషాలు అయినాక మనం చిన్నగా చపాతీ అంత రోల్ తీసుకొని ఫస్ట్ పూరీలాగా తిక్కోవాలి, చిన్న సైజు. తిక్కున్నాక మనం దీనికి నెయ్యి అప్లై చేసి మరి ఇంకోసారి తిప్పుకోవాలి. ఇలా డబల్ టైం తిక్కడం వల్ల మనకి చపాతీ సాఫ్ట్గాను, నెయ్యి వేయడం వల్ల టేస్ట్ను బాగుంటుంది. ఇవి మామూలు చపాతీ కన్నా కొంచెం మందమే తిక్కోవాలి. పెనం బాగా కాగాక వేసుకోవాలి. మరి దీనికి నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, లేదు పిండిలోనే మనం వేసాం కాబట్టి వేయకుండా చేసినా బాగుంటుంది. చాలా ఈజీ అండ్ హెల్తీ చపాతీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మీకు కూడా ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి. ఈ పరాటాస్కి మనం పెరుగులో నంచుకుంటే చాలు, వేరే ఏం కర్రీ అవసరం లేదు. పెరుగే దీనికి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్,
థ్యాంక్ యూ. బాయ్.